Hello everyone, I am Anita, Assistant Professor of History, Pingley Degree College for Women, Pattepalli, Varangal. ఈరోజు మనం భారతదేశంలో మొఘల్ అధికార స్థాపన, వ్యాప్తి, సుస్థిరత గురించి తెలుసుకుందాం. మధ్యయుగంలో భారతదేశాన్ని పరిపాలించిన విదేశీ పాలకుల్లో ఢిల్లీ సుల్తాన్లు క్రీస్తుశకం 1206 నుండి 1526 వరకు పరిపాలించారు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తులు క్రీస్తుశకం 1526 నుండి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశ చరిత్రలోనే విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతదేశంపై జరిగిన అరబ్బుల దండయాత్రలు సఫలీకృతమై రాజపుత్రుల పతనం అనేది పూర్తి అయింది. చివరకు క్రీస్తుశకం 1206 సంవత్సరంలో గోరీ మహమ్మద్ సేవకుడైన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా బానిస వంశాధికారాన్ని నెలకొల్పాడు. క్రీస్తుశకం 1526 నుండి 1530 వరకు బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ కేంద్రంగా మొట్టమొదటిగా కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 1526 మధ్యలో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అనే 5 రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్లుగా వారు పరిపాలించడం జరిగింది. భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలను ఈ ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించడం జరిగింది. ఈ కాలాన్ని మనం ఢిల్లీ సుల్తానేట్ యుగంగా చరిత్రకారులు వర్ణించడం జరిగింది. చిట్ట ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీ కాలం నాటికి ఢిల్లీ సుల్తానేట్ అధికారం అనేది బలహీనమైంది. ఇతని అధికారుల్లో స్వార్థ బుద్ధి అనేది మితిమీరిపోవడం జరిగింది. మొదటి పానిపట్ యుద్ధం ఏప్రిల్ 21, 1526లో ఇబ్రహీం లోడీ సైన్యాన్ని ఓడించిన బాబర్ ఢిల్లీలో మొఘల్ అధికారాన్ని నెలకొల్పడం జరిగింది. బాబర్, అతని వారసులు భారతదేశంలోని అత్యధిక భూభాగాలను ఢిల్లీ, ఫతేపూర్ సిక్రీ కేంద్రాలుగా చేసుకొని క్రీస్తుశకం 1526 నుండి 1857 మధ్యకాలంలో వారు పరిపాలించడం జరిగింది. చరిత్రకారులు మొఘలుల సుదీర్ఘ పాలనా కాలాన్ని 2 దశలుగా విభజించారు. అవి ఒకటి గనులైన మొఘల్ చక్రవర్తుల యుగం, ది ఏజ్ ఆఫ్ ఇంపీరియల్ మొఘల్స్ అని కూడా అంటారు దీన్ని. రెండవది కడపటి మొఘళ్ళ యుగం, క్రీస్తుశకం 1707 నుండి 1857 వరకు గల కాలాన్ని చివరి మొఘళ్ళ కాలంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొఘలుల అధికారం 1857 తిరుగుబాటుతో బ్రిటిష్ వారు అణిచివేయడం జరిగింది. దాంతో మొఘలు సామ్రాజ్యం పతనమైపోయింది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘళ్ళ పరిపాలనా కాలం ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ వంశానికి చెందిన ప్రసిద్ధ చక్రవర్తుల్లో బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ పేర్కొనదగినవారు. మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించిన బాబర్ ఢిల్లీ కేంద్రంగా తన వంశపాలనను విశ్వాసంతో, పట్టుదలతో, నూతనోత్సాహంతో ప్రారంభించాడు. అతని వారసులు హిందుస్థాన్ను తమ మాతృభూమిగా, జన్మస్థానంగా భావించి ప్రజల మద్దతును కూడగొట్టుకొని పరిపాలించడానికి కృషి చేశారు. చాలా మేరకు సఫలీకృతులు కూడా కావడం జరిగింది. మొఘల్ చక్రవర్తులు ఆచరించిన ఈ పరిపాలనా వ్యవస్థ, మత విధానం, సైనిక విధానం, భూమిశిస్తు విధానం, విదేశాంగ, దౌత్య నీతి, వర్తక సంబంధాలు మొదలైనవన్నీ కూడా మొఘలులను అత్యున్నత స్థానంలో నిలబెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఒక నూతన శకానికి నాంది పలకడం జరిగింది. లలిత కళలను, ముఖ్యంగా సాహిత్య పోషణ, వాస్తుశిల్పకళల వికాసానికి మొఘల్ చక్రవర్తులు చేసిన నిరంతర కృషి భారతీయుల హృదయాల్లో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. మొఘల్ చక్రవర్తుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు లభించే వాటిని పురావస్తు ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలుగా విభజించవచ్చు. మొఘలుల సమకాలికులైన మరాఠులు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాల విశేషాలు
కూడా ఈ పురావస్తు లిఖిత ఆధారాల్లో కొంతవరకు మనకు లభ్యమవుతున్నాయి. ఈ క్రింది పట్టికల్లో మొఘల్, మరాఠా, బ్రిటిష్ కాల విశేషాలను తెలిపే ఆధారాలను పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా పురావస్తు ఆధారాలు మనకు లభించిన ప్రదేశాలు ఇక్కడ పట్టికలో వివరించడం జరిగింది. ఒకటి, షేర్షా సమాధి. ఇది ససారాం అనే చోట నిర్మించడం జరిగింది. దీన్ని షేర్షా సూర్ నిర్మించడం జరిగింది. తర్వాత ఫతేపూర్ సిక్రీలోని కట్టడాలు, పెరల్ మసీద్, పంచమహల్, జోధ్బాయ్ ప్యాలెస్, బులంద్ దర్వాజా, రాజా బీర్బల్ భవనం, షేక్ సలీం చిస్టీ సమాధి, ఇబాదత్ ఖానా, ఇవన్నీ కూడా ఆగ్రా పక్కనే ఉన్న ఫతేపూర్ సిక్రీలో నిర్మించడం జరిగింది. మరి వీటన్నింటి కూడా నిర్మించిన నిర్మాత అక్బర్. పైన పేర్కొన్న భవనాలు, సమాధులు, రాజభవంతులు, కోటలు, మసీదులు ఆనాటి వాస్తు శిల్పకళకు ముఖ్య లక్షణాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు పురావస్తు ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, తాజ్ మహల్. ఇది ఆగ్రాలో షాజహాన్ నిర్మించడం జరిగింది. తన భార్య మీద ప్రేమతో దీన్ని నిర్మించడం జరిగింది. 4, సికింద్రా. అక్బర్ సమాధి ఉంది ఇక్కడ. జహంగీర్ కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, నాణ్యాలు. మొఘల్ చక్రవర్తులు ముద్రించినవి నాటి వాస్తు శిల్పకళా వైభవాన్ని అవి చాటుతున్నాయి. పర్యాటకులు వీటి అందచందాలను చూసి ఈ కట్టడాలన్నింటిని చూసి ముగ్ధులవుతున్నారు. మొఘల్ వాస్తు రీతులను ఈ కట్టడాలన్నింటిలో మనం చూడవచ్చు. అదేవిధంగా వీరి నాణ్యాలు వెండి, బంగారు లోహాలతో చేయించారు. వీటి నాణ్యత గురించి అక్బర్నామా, విదేశీ బాటసారుల యొక్క గ్రంథాల్లో చాలా బాగా వివరించబడ్డాయి. లిఖితపూర్వక ఆధారాలలో మొఘల్, మరాఠా, బ్రిటిష్ కాలానికి చెందిన అనేక లిఖితపూర్వక గ్రంథాలు ఈ యుగ చరిత్ర పునర్నిర్మాణానికి అవసరమైన అమూల్య సమాచారాన్ని అందిస్తున్నాయి. టర్కీ, పర్షియన్, అరబిక్, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్, ఇటాలియన్ మొదలగు భాషల్లో సమకాలీన రచయితలు, కవులు, పండితులు, విదేశీ బాటసారులు, రాయబారులు పేర్కొన్న ఆనాటి చారిత్రక అంశాలు ఎంతో విలువైనవి. ఇవి మొఘళ్ల చరిత్ర రచనకు ఎంతో దోహదం చేస్తున్నాయి. మరి లిఖితపూర్వక ఆధారాల్లో మనం ఈ క్రింది గ్రంథాలను, రచయితల పేర్లను, వాటి వివరాలను తెలుసుకుందాం. తుజ్కీ బాబరీ, బాబర్ నామా. ఇది అతని యొక్క స్వీయ చరిత్ర. బాబర్ దీన్ని అతని మాతృభాష చగతాయి తుర్కీలో రాయడం జరిగింది. బాబర్ పూర్వీకుల చరిత్రను, ఫర్గానా, సమర్కండ్లలోని పరిస్థితులను, బాబర్ గుణగణాలను, అతడు దండెత్తే నాటికి నెలకొని ఉన్న భారతదేశంలోని పరిస్థితులను ఈ బాబర్ నామాలో మనం తెలుసుకోవచ్చు. 2, హుమాయూన్ నామా. గుల్బదన్ బేగం, ఈమె బాబర్ కుమార్తె, హుమాయూన్ యొక్క సోదరి. ఈమె తల్లి గుల్జార్ అగాచి. అక్బర్ కోరికపై అతని కాలంలో గుల్బదన్ బేగం ఈ రచన చేసింది. దీనిలో తన అన్న హుమాయూన్ యొక్క గుణగణాలను, ఆయన పరిపాలనా కాలాన్ని అందులో ఆమె పొగడడం జరిగింది. 3, తారిఖీ హుమాయూనీ. బయాజిద్ అబుల్ ఫజల్ దీన్ని రచించడం జరిగింది. అబుల్ ఫజల్ ఈ గ్రంథాన్ని బయాజిద్ అనే వృద్ధుడు వివరించగా పర్షియన్ భాషలో అక్బర్ కాలంలో రచించడం జరిగింది. అక్బర్ నామా ఐనీ అక్బరీ. అబుల్ ఫజల్ ఇతడు ప్రముఖ సూఫీ సన్యాసి, షేక్ ముబారక్ యొక్క కుమారుడు. అక్బర్ చక్రవర్తి వ్యక్తిత్వాన్ని, పరిపాలనా విశేషాలను, సాధించిన ఘన విజయాలను ప్రత్యక్షంగా చూసి ప్రాథమిక ఆధారాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ముంతఖబ్ ఉల్ తవారిక్. పర్షియన్ భాషలో దీనిని బదౌని రాయడం జరిగింది. బదౌని తన రచనలో భారతదేశంలో గజనీ పాలకుల అధికార స్థాపన కాలం నుండి అక్బర్ యొక్క 40వ ఏట వరకు 1604 వరకు దీన్ని వర్ణించడం జరిగింది. నెక్స్ట్, తుజ్కీ జహంగీరీ. దీన్ని స్వయంగా జహంగీర్ రచించడం జరిగింది. ఇందులో జహంగీర్ యొక్క వ్యక్తిత్వాన్ని, గుణగణాలను, పరిపాలన విధానాలను మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పాదుషా నామా. దీనిని అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానన్ అనే వ్యక్తి రచించడం జరిగింది. షాజహాన్ యొక్క పరిపాలనా కాల విశేషాలన్నీ కూడా ఈ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ముంతఖబ్ ఉల్ లుబబ్.
దీనిని కాఫీ ఖాన్ రచించడం జరిగింది. ఈ గ్రంథాన్ని కాఫీ ఖాన్ ఔరంగజేబ్ కాలంలో మరి దక్షిణ భారతదేశంలో ఏ విధంగా దాడులు జరిగినాయి అనేది ఇందులో పేర్కొనడం జరిగింది. అనాల్స్ ఆఫ్ రాజస్థాన్ కల్నల్ టాడ్ తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగి. ఇతను రాజస్థాన్ చరిత్ర పునర్నిర్మాణానికి అనాల్స్ ఆఫ్ రాజస్థాన్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ స్టోరియా డి మొగోర్ మనూచి ఇటలీ దేశ రాయబారి మరి దీన్ని రాయడం జరిగింది. ఇటలీ భాషలో ఇది రాయబడింది. ఈ గ్రంథంలో మనకు మొఘల్ చక్రవర్తుల యొక్క చరిత్ర, వారి అధికారులు, హోదా, కార్యకలాపాలు, ప్రజల జీవన విధానం, ఆచార సాంప్రదాయాల గురించి మనం తెలుసుకోవచ్చు. రాల్ఫ్ ఫిచ్ క్రీస్తు శకం 1512 నుండి 1519 మధ్య ఈయన యొక్క అకౌంట్లు మొఘళ్ళ కాలం నాటి సాధారణ పరిస్థితులను ఇందులో అతను వివరించడం జరిగింది. నెక్స్ట్ జాన్ మిల్టన్ హల్, ఎడ్వర్డ్ టెర్రీ వీరి యొక్క రచనలు మొఘళ్ళ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరిస్తున్నాయి. పిట్రా డెల్లా వెల్లి, పీటర్ ముండి ఇటలీ దేశ బాటసారి వీరిద్దరు కూడా వీరి రచనలు మొఘళ్ళ కాలం నాటి సామాజిక స్థితిని, ఆర్థిక, ఫ్రెంచ్ దేశ పరిస్థితులను, దర్బార్ రాజకీయాలను వర్ణిస్తున్నాయి. అకౌంట్ ఆఫ్ బెర్నియర్ ఫ్రెంచ్ దేశస్థుడు. ఇతడు మొఘల్ కాలంలో దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. సమకాలీన పరిస్థితులను, ముఖ్యంగా వర్తక వ్యాపారాన్ని, రైతాంగ స్థితిగతులను ఇందులో అతను వర్ణించడం జరిగింది. నెక్స్ట్ ఫర్మానాలు. మొఘల్ చక్రవర్తులు దీనిని జారీ చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తులు జారీ చేసిన హుకుంనామాలు, ఫర్మానాలు వీటిలో ఆనాటి పరిపాలన, రెవెన్యూ, ఆర్థిక, సైనిక, న్యాయపరమైన శాఖలకు చెందిన అంశాలన్నీ కూడా ఈ ఫర్మానాల్లో పేర్కొనడం జరిగింది. బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చే నాటికి నెలకొని ఉన్న పరిస్థితుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. క్రీస్తు శకం 1526లో బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చే నాటికి ఢిల్లీ సుల్తానేత్ అధికారం క్షీణదశకు చేరింది. రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఉత్తరాపథంలో ఇబ్రహీం లోడి అధికారం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఉత్తరాపథంలో, దక్షిణాపథంలో అనేక చిన్న పెద్ద స్వతంత్ర రాజ్యాలు ఏర్పడడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల పాలన బలహీనమై ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయింది. ఇబ్రహీం లోడి అధికారుల్లో అంటే రాష్ట్ర పాలకుల్లో స్వార్థ బుద్ధి, అధికారకాంక్షలు హద్దుమీరడం జరిగింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో అశాంతి, అసమానతలు నెలకొన్నాయి. ఇంకా అదే కాకుండా రాజపుత్రులు కూడా బలహీనమైనారు. ముల్తాన్, బెంగాల్, జాన్పూర్, సింధ్, గుజరాత్, ఖాందేశ్, కాశ్మీర్, మాల్వా, ఒరిస్సా రాష్ట్రాల పాలకుడు ఢిల్లీ సుల్తాన్ను ధిక్కరించి స్వతంత్రం ప్రకటించుకున్నారు. రాజపుత్రుల్లో అనైక్యత వారిని బలహీనం చేసింది. మేవార్ పాలకుడైన రాణా సంగ్రామ్ సింగ్ ఒక్కడే సమర్థవంతుడైన రాజపుత్ర యోధునిగా పేరు పొందాడు. అతని స్వార్థ చింతన అతని పరాజయానికి కారణమైంది. దక్కన్లో బహమనీ రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. దాని శిథిలాలపై వెలసిన అహ్మద్ నగర్, బీజాపూర్, బీరార్, గోల్కొండ సుల్తాన్లలో కూడా ఐక్యత లోపించింది. వీరికి పొరుగు రాజ్యాలైన విజయనగర, కొండవీడి రెడ్డి రాజ్యాలతో నిరంతర యుద్ధాలు కొనసాగుతుండేవి. ఈ విధంగా విజయనగర రాజ్యాన్ని బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చే నాటికి తులువ వంశ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తుండేవాడు. అతడి పాలనా కాలంలో రాజ్యంలో శాంతి, సుస్థిరత్వం నెలకొల్పబడినాయని బాబర్ తన ఆత్మకథ తుజ్కీ బాబరీలో పేర్కొనడం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు, బాబరు ఒకే సమకాలీన కాలానికి చెందినవారని మనకు బాబర్ రచించిన తుజ్కీ బాబరీ ద్వారా మనకు తెలుస్తుంది. బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చే నాటికి భారతదేశంలో రాజకీయ అనైక్యత, అస్థిరత, సామాజిక, ఆర్థిక అస్థిరత, సైనిక బలహీనతలు నెలకొని ఉన్నాయి. బాబర్ ఈ స్థితిలో మొదటి పానిపటి యుద్ధంలో విజయం సాధించి మొఘల్ అధికారాన్ని నెలకొల్పినాడు. భారతదేశంలో మొఘల్ వంశ అధికార స్థాపన బాబర్. మరి భారతదేశంలో బాబర్ ఏ విధంగా అధికారాన్ని స్థాపించాడో తెలుసుకుందాం. జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ క్రీస్తు శకం 1483 నుండి 1530 వరకు ఇతను జీవించడం జరిగింది. 1483 ఫిబ్రవరి 14న ఫర్గానా రాష్ట్రంలో బాబర్ జన్మించాడు. ఇతని తండ్రి ఉమర్ షేక్ మీర్జా, ఫర్గానా రాష్ట్రాధిపతి. తల్లి కుతుల్ ఉగ్ నిగార్ ఖాన్. తన బాల్యంలోనే బాబర్
తండ్రిని కోల్పోయాడు 11వ ఏటనే. ఫర్గానా రాష్ట్ర పాలనా బాధ్యతలను అమ్మమ్మ దౌలత్ బేగం అండదండలతో యువకుడైన బాబర్ నిర్వహించాడు. తన పొరుగు రాష్ట్రమైన సమర్కండ్పై బాబర్ తన 14వ ఏట దండెత్తినాడు. అతని లక్ష్యం నెరవేరలేదు. ఫర్గానా రాజ్యాన్ని కోల్పోయిన బాబర్ తిరిగి 1498లో దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తుశకం 1500 సంవత్సరంలో మరోసారి కుట్రదారులు బాబర్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. క్రీస్తుశకం 1504లో బాబర్ కాబూల్పై దండెత్తి అక్కడి రాజకీయ అస్థిరతను ఆసరాగా గైకొని దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కాబూల్ రాజ్యాన్ని ఆక్రమించడమే కాకుండా బాబర్ జీవితంలో ఒక నూతన శకానికి అది నాంది పలికింది. అతని అనుచరుల ప్రోత్సాహంతో నూతన ప్రాంతాలపై దాడులకు బాబర్ వ్యూహరచన చేసుకోవడం జరిగింది. బాబర్ తొలి దండయాత్రలు. ఫర్గానా రాజ్యాన్ని కోల్పోయిన బాబర్ తన అనుచరుల అండదండలతో సమర్కండ్పై దండయాత్రకు సిద్ధపడినాడు. క్రీస్తుశకం 1500 నుండి క్రీస్తుశకం 1511లో సమర్కండ్పై బాబర్ అతని సైన్యాలు జరిపిన దాడులు ఉజ్బేక్ నాయకుడైన షబానీ ఖాన్ అడ్డుకోవడంతో విఫలమైనాయి. కొంతకాలానికి క్రీస్తుశకం 1503లో బాబర్ అజ్ఞాతంలో ఉన్న కాలంలో దిక్కత్ గ్రామంలో ఉండగా ఒక వృద్ధ మహిళచే హిందుస్థాన్ గురించి, దాని సిరి సంపదల గురించి అతను విన్నాడు. ముఖ్యంగా హిందుస్థాన్పై తైమూర్ జరిపిన దండయాత్ర గురించి ఆ వృద్ధ మహిళ వర్ణించిన తీరు బాబర్ను విశేషంగా ఆకట్టుకుంది. క్రీస్తుశకం 1513 నుండి 1519 మధ్య కాలంలో బాబర్ తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. ఫిరంగీ దళ నిర్వహణలో దిట్టులైన ఉస్తాద్ అలీ, ముస్తఫా మొదలైన సేనాధిపతులు బాబర్కు అండగా నిలిచారు. నూతన ఉత్సాహంతో హిందుస్థాన్పై క్రీస్తుశకం 1519లో బాబర్ దాడులు ఆరంభించాడు. క్రీస్తుశకం 1519, 1524 మధ్య కాలంలో 5 సార్లు భారత సరిహద్దు రాజ్యాలపై బాబర్ దాడులు జరిపాడు. పంజాబ్, బజోర్, బీరా, జీలట్, కుషాల్, పెషావర్ బాబర్ దాడులకు గురి కావడం జరిగింది. పంజాబ్ గవర్నర్గా పాలిస్తున్న దౌలత్ ఖాన్ బాబర్ను ఢిల్లీ సుల్తాన్పై దండయాత్రకు ఆహ్వానించాడు. మొదటి పానిపట్ యుద్ధం. క్రీస్తుశకం 1526 ఏప్రిల్ 21న ఈ మొదటి పానిపట్ యుద్ధం అనేది జరగడం జరిగింది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకునే యుద్ధాల్లో మొదటి పానిపట్ యుద్ధం ప్రముఖమైనదిగా మనం పేర్కొనవచ్చు. ఇందులో బాబర్ సేనలకు చివరి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడీ సేనలకు మధ్య జరిగిన ఆ యుద్ధంలో ఇబ్రహీం లోడీ సైన్యాలు ఘోరంగా ఓడిపోయాయి. అతడు యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయాడు. సుశిక్షితులైన బాబర్ సైన్యం లోడీ సైన్యాలను చిత్తుగా ఓడించింది. దీంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది. భారతదేశ చరిత్రలో ఒక నూతన శకానికి పునాదులు వేయబడిన యుద్ధంగా మనం మొదటి పానిపట్ యుద్ధాన్ని చెప్పుకోవచ్చు. బాబర్ సైనిక వ్యూహరచన ముందు స్వదేశీ సుల్తాన్ యొక్క సైన్యం విలవిలబోయింది. సర్వశక్తి సంపన్నుడైన భగవంతుని దయంతో ఈ మహత్తర కఠిన పరీక్షలో విజయం చేకూరింది. ఢిల్లీ నగరం బాబర్ వశమైంది. ఆగ్రాను అతని కొడుకైన హుమాయూన్ స్వాధీనం చేసుకున్నాడు. ఆగ్రా నగరం బాబర్ అధికారానికి కేంద్ర స్థావరమైంది. మొఘల్ వంశాధికారానికి బాబర్ ఢిల్లీలో పునాదులు వేయడం జరిగింది. దీంతో సుమారు 3 శతాబ్దాలకు పైగా 300 అంటే 300 సంవత్సరాలకు పైగా మరి ఢిల్లీ సుల్తాన్ పరిపాలించిన అధికారాన్ని బాబర్ అంతం చేయడం జరిగింది. బాబర్ ఢిల్లీలో తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. ఆ తర్వాత ఖాన్వా యుద్ధం, చందేరి, గోగ్రా 3 ప్రధాన యుద్ధాల్లో బాబర్ అఖండ విజయాలు సాధించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం జరిగింది. పై విధంగా బాబర్ మొదటి పానిపట్ యుద్ధం ద్వారా భారతదేశంలో అధికారాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఖాన్వా యుద్ధం. క్రీస్తుశకం 1527 మార్చి 17వ తారీఖున ఖాన్వా యుద్ధం బాబర్ సైన్యాలకు రాజపుత్ర కూటమి అధినేత అయిన రాణా సంగ్రామ్ సింగ్ సైన్యాలకు మధ్య ఈ ఖాన్వా యుద్ధం అనేది జరిగింది. బాబర్ భారతదేశంలో శాశ్వతంగా ఉండడనే ఆశతో రాణా సంగ్రామ్ సింగ్ పక్షాన ఆఫ్ఘన్ సర్దార్లైన హసన్ ఖాన్ మెవాటి, సుల్తాన్ మహమ్మద్ లోడీ మొదలైన వారు చేరినారు. ఖాన్వా వద్దకు చేరిన ఇరుపక్షాల సేనలు
15 రోజుల పాటు దాడికి దిగకుండా వేచి చూశాయి. బాబర్ తన సేనాధిపతులను, సైనికులను తన ఉత్తేజపూర్వకమైన ఉపన్యాసంతో యుద్ధానికి సమాయత్తం చేశాడు. ఇరు పక్షాల మధ్య యుద్ధం మార్చి 17న 1527లో ప్రారంభమైంది. బాబర్ ఫిరంగీ దళం సేనాధిపతి ఉస్తాద్ అలీ ఆరంభించిన ఫిరంగీ మోతతో ఉదయం యుద్ధం అనేది ప్రారంభమైంది. ఇరు పక్షాలకు హోరాహోరీ పోరాటం జరిగింది. రాణా సంగ్రామ్ సింగ్ సేనలు ప్రదర్శించిన అసమాన శౌర్య ప్రతాపాల ముందు బాబర్ సేనలు వెనుకంజ వేశాయి. పరిస్థితిని గమనించిన బాబర్ తన సేనల చేతుల్లో ఓడి చావడం కంటే గెలుపొంది చావడమే ఏకైక మార్గమని సైనికులను ఉత్తేజపరిచాడు. యుద్ధభూమిలో ఢిల్లీ సుల్తాన్ తన ఫిరంగి దళాన్ని ఒక్కసారిగా పేల్చమని ఆదేశించాడు. కొన్ని గంటల పాటు నిర్విరామంగా మోగిన ఫిరంగి దళం ఢిల్లీ సుల్తానేట్ మోత శత్రుసేనలను సర్వనాశనం చేసింది. ఈ ఖాన్వా యుద్ధంలో బాబర్ విజయం సాధించడం జరిగింది. ఖాన్వా యుద్ధంలో మరోసారి మొఘల్ శతఘ్ని దళం బాబర్ విజయంలో కీలక పాత్ర నిర్వహించింది. రాజపుత్ర సైన్యాలు వీరోచితంగా పోరాడినప్పటికీ పరాజయం తప్పలేదు. రాణా సంగ్రామ్ సింగ్ తీవ్ర గాయాల పాలైనాడు. అదృష్టవశాత్తు యుద్ధభూమి నుండి ప్రాణాలతో పారిపోయాడు. ఖాన్వా యుద్ధ విజయం బాబర్ అధికారాన్ని భారతదేశంలో స్థిరపరిచింది. భవిష్యత్తులో అతని అధికార విస్తరణకు మార్గం సుగమం చేసింది. రాజపుత్రులు ఎంతో ధైర్యవంతులు అయినప్పటికీ కూడా ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అత్యాధునిక ఆయుధాలు, ఫిరంగీ దళం, సాంప్రదాయ ఆయుధాలు కలిగిన రాజపుత్రులు ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించినప్పటికీ ఫిరంగీ దళంతో బాబర్ తన విజయాన్ని పొందడం జరిగింది. నెక్స్ట్ చందేరి యుద్ధం. క్రీస్తుశకం 1528లో ఖాన్వా యుద్ధ విజయానంతరం బాబర్ మరొక రాజపుత్ర రాజైన మేదినీ రాయ్తో, ఇతను బుందేల్ఖండ్ను పరిపాలించే పాలకుడు, అతనితో బాబర్ యుద్ధం చేయడం జరిగింది. మేదినీ రాయ్ కేంద్రమైన చందేరి మొఘల్ సేనల దాడికి దాసోహమైంది. మేదినీ రాయ్ ప్రాణాలు కోల్పోయాడు. అనేక మంది రాజపుత్ర స్త్రీలు జౌహార్ చేసుకోవడం జరిగింది. జౌహార్ అంటే రాజపుత్ర వీరులు మరణించినప్పుడు వారి భార్యలందరూ కూడా సామూహిక అగ్నిప్రవేశం చేస్తారు. అగ్నిప్రవేశం చేసి ప్రాణాలను త్యజించడాన్ని జౌహార్ అని పేర్కొనడం జరిగింది. అంటే రాజపుత్ర పురుషులే కాకుండా స్త్రీలు కూడా అత్యంత ధైర్య సాహసాలను కలిగి ఉండేవారని మనకు ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. గోగ్రా యుద్ధం. క్రీస్తుశకం 1529లో పానిపట్, ఖాన్వా యుద్ధాల్లో ఓడి పారిపోయిన లోడీ వంశ రాజకుమారులు ఇతర ఆఫ్ఘన్ నాయకులు బీహార్, బెంగాల్ ప్రాంతాలకు చేరినారు. వీరు ఇబ్రహీం లోడీ సోదరుడైన మహమ్మద్ లోడీని సుల్తాన్గా గుర్తించి బాబర్తో యుద్ధానికి సిద్ధమైనారు. గోగ్రా వద్ద జరిగిన యుద్ధంలో బాబర్ సేనలు ఆఫ్ఘన్లను ఓడించాయి. ఈ విజయం ఫలితంగా మొఘల్ చక్రవర్తి బాబర్ రాజ్యం కాబూల్, కాందహార్ల నుంచి బీహార్ వరకు, హిమాలయాల నుంచి గ్వాలియర్ వరకు, చివరకు చందేరి వరకు విస్తరించడం జరిగింది. బాబర్ యొక్క అంతిమ దశ. బాబర్ చక్రవర్తి చివరి రోజులు నిరాశతో గడిచాయి. అల్వాల్ రాజకుమారుని ఆకస్మిక మరణం బాబర్ను తీవ్రంగా కలిచివేసింది. శరీరం బలహీనమైంది. కాబూల్ నుంచి తిరిగి వచ్చిన హుమాయూన్ను షంబాల్ రాష్ట్రపాలకునిగా తన వారసునిగా బాబర్ ప్రకటించాడు. డిసెంబర్ 1530లో బాబర్ మరణించాడు. బాబర్ వ్యక్తిత్వం, చరిత్రకారుల అభిప్రాయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొఘలు వంశ స్థాపకుడైన బాబర్ చరిత్రకారుల దృష్టిలో ఒక మహోన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని పెంపొందించుకున్నాడు. కుమారునిగా, తండ్రిగా, భర్తగా, స్నేహితుడిగా, సేవకునిగా, యోధునిగా, పరిపాలకునిగా కష్టకాలంలో కూడా మనోనిబ్బరాన్ని కోల్పోని అపురూప వ్యక్తిగా బాబర్ గుర్తింపు పొందాడు. ప్రసిద్ధ చరిత్రకారులైన లేన్ పూల్, విఏ స్మిత్లు బాబర్ యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ప్రశంసించారు. విఏ స్మిత్ బాబర్ను మధ్యయుగ ఆసియా ఖండంలోనే అద్భుతమైన రాజకుమారునిగా ప్రశంసించడం జరిగింది. ఈ విధంగా మొదటి పానిపట్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఢిల్లీ సుల్తానత్ను అంతమొందించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తిగా బాబర్ను మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.